నేను చూసినంత వరకు ఈరోజు క్రైస్తవ విశ్వాసుల్లో నేను ఒకటి బాగా గమనించాను. ఏదైనా ఒక విషయం గురించి ఏదైనా ఒక దాని గురించి సలహా కోసం కావచ్చు, లేకపోతే ప్రార్థన విజ్ఞాపనల కోసం కావచ్చు, లేకపోతే ఏదన్నా అడుగుతాము, దైవజనుడు ఏం చెప్తాడో, దైవజనుడి యొక్క ఒపీనియన్ కూడా మనం తీసుకొని దాన్ని బట్టి మూవ్ ఆన్ అవుదాం అని చెప్పేసి కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారంటే దైవజనులకు ఫోన్స్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అయితే అది చాలా మంచి విషయమే. దైవజనుల ద్వారా ప్రార్థన చేయించుకోవడం మంచి విషయమే. అలానే ఏమంటారు, నీ ఇండివిజువల్ ప్రార్థనను వదిలేసి మరి, అంటే నీ సొంతంగా నువ్వు దేవుడిని అడగడాన్ని వదిలేసి మరి కొంతమంది దైవజనులను మాత్రమే అడిగి దాన్ని బట్టి సాటిస్ఫై అవుతూ ఉంటారు. నేను దానికి అంతగా అగ్రీ చేయను. ఎందుకంటే నీ యొక్క ఇంటర్నల్గా, నీ యొక్క పర్సనల్గా దేవునితో కనెక్షన్ అనేది, సహవాసం అనేది, మాట్లాడడం అనేది ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే కొందరు ఏం చేస్తారంటే దైవజనుని ప్రార్థన కోసమని, లేకపోతే దైవజనుని యొక్క ఒపీనియన్ కోసం, దైవజనుడు ఏం చెప్తాడో, నేను పలానా పని చేయాలనుకుంటున్నానుగా, పలానా కార్యం చేయాలని ఆలోచిస్తున్నానుగా, దైవజనుడు కూడా ఏం చెప్తాడో చూద్దామని చెప్పేసి ఫోన్స్ చేసి అడుగుతూ ఉంటారు. ఇది చాలా మంచి విషయం, చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే దైవజనుడు గనక ఆల్రెడీ ఫోన్ చేసేవారు ఆల్రెడీ ఒక కోరికతో వస్తారనమాట. నేను చేసే పనికి దైవజనుడు బాగుంది, దేవుడు నీకు తోడుంటాడు అని చెప్తాడు, ఆ మాటలు బాగుంటాయి అనేటువంటి ఆల్రెడీ ఒక ఆలోచనతోనే దైవజనుడిని అప్రోచ్ అవుతారు. అయితే దైవజనుడు కూడా దానికి కరెక్ట్గా సపోర్టివ్గా, అమ్మా నువ్వేం భయపడొద్దు, అయ్యా నువ్వేం భయపడొద్దు, నువ్వు చేయాలనుకుంటున్నటువంటి పని అద్భుతమైనది, దేవుణ్ణి ఖచ్చితంగా తోడుంటాడు, దేవుణ్ణి ఖచ్చితంగా సహాయం చేస్తాడు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, ఇదిగో నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేయి, పనిని మొదలుపెట్టు, దేవుణ్ణి గొప్పగా సహాయం చేస్తాడు అని కనుక చెప్తే ఆ మాటలు ఆ వ్యక్తిని, ఆ సహోదరుని కావచ్చు, ఆ సహోదరుని కావచ్చు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసి, అమ్మాయ్యా దైవజనుడు ఈ మాట అన్నాడంటే, ఇంక దైవజనుడు నోటి నుంచి మాట వచ్చిందంటే ఇంక మనకు పర్లేదు, ఇంక మనం చేసేయచ్చు అని చెప్పేసి ఆలోచన ఉంటుంది అన్నమాట. అయితే ఇంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఒక విషయం నాకు కొద్దిగా బాధ అనిపించేది ఏంటంటే, క్రైస్తవుడి జీవితంలో నార్మల్గా ఈ యొక్క దైవజనుడి దగ్గరికి ఇలా ఒక విషయాన్ని గురించి తెలుసుకోవాలి అని వచ్చేటప్పుడు, ఒకవేళ దైవజనుడు కనుక వాళ్ళకి నచ్చినట్టుగా చెప్పాడంటే సరే. అలా కాకుండా దైవజనుడు నమ్మ ఇది దేవుని చిత్తమో కాదో, అయ్యా ఇది దేవుని చిత్తమో కాదో ఒకసారి ప్రార్థన చేసి తెలుసుకోండి, ఈ పని మంచిదో కాదో దేవుడిని అడిగి తెలుసుకోండి, ఈ పని చెయ్యొచ్చో చేయకూడదో మీరు దేవుడిని అడిగారా, ఇలా చెయ్యాలి, లేకపోతే ఇది దేవునిలో నువ్వు చేయాలనుకుంటున్నటువంటి పని, ఇలా చేస్తే సరి అయినది, ఇలా చేస్తే కరెక్టు, దేవుడు ఒకవేళ ఇప్పుడు కాదన్నాడా, ఆయన సమయం వచ్చేదాకా ఆగు, ఎందుకు తొందరపడుతున్నావు అని కనుక దైవజనుడు చెప్పాడు అనుకో, ఆ మాటల్ని వారు మోటివేషన్గా తీసుకోరు. ఎలా చేస్తారో తెలుసా, ఆ మాటలను భారంగా తీసుకుంటాడు. ఏంటి నేను ఒకలా చెప్తాడు అనుకుంటే దైవజనుడు ఈయనేంటి ఇలా చెప్తున్నాడు, ఇలా చెప్తే ఇలా కాదు కదా, నేను దైవజనుడు నాతో చెప్పాలని నేను కోరుకున్నది, ఏంటి నేను ఇలా చెప్తున్నాడు అని చెప్పేసి ఏమంటారంటే ఆ మాటల్ని పట్టించుకోకుండా వదిలేస్తారు. ఈ విషయం నాకు క్రైస్తవుల యొక్క జీవితాల్లో నాకు బాధ కలిగించింది. ఎందుకని క్రైస్తవుడు దేవుణ్ణి నమ్ముకున్నవాడు, ఒక విశ్వాసి ఒక పని చేయడానికి వెళ్ళేటప్పుడు యేసయ్య ఆ పని ఆయన చిత్తమైతే చెయ్యి అని చెప్తాడు, లేకపోతే వద్దని చెప్తాడు. అయితే ఒక దేవుని బిడ్డ రెండిటికి ఏమంటారు సిద్ధంగా ఉండాలి. దేవుడు చెయ్యని చెప్తే చేయడానికి సిద్ధంగా ఉండాలి, వద్దని చెప్తే వదిలేయడానికి సిద్ధంగా ఉండాలి. కానీ అలా చేయట్లా. క్రైస్తవులు ఏం చేస్తున్నారో తెలుసా, మాకు మోటివేషన్ కావాలి, మా పని ఏదైనా సరే మాకు మోటివేషన్ కావాలి, దేవుని చిత్తం వద్దు, మేము అనుకున్న దానికి సపోర్ట్ చేసేటువంటి మాటలు కావాలి, దేవుని చిత్తం వద్దు, మేము అనుకున్న దానికి మంచిది చెయ్యి, నీకేం కాదు, నీకు దేవుడు తోడుంటాడు అనేటువంటి మాటలు కావాలి. కానీ ఇది దేవుని చిత్తం కాదేమో అన్న మాటలు మాకొద్దు, దేవుని చిత్తాన్ని అడిగావా అన్న ప్రశ్న మాకొద్దు, దానికి సమాధానం చెప్పేది కూడా మేమొద్దు. చాలామంది ఇలాగే ఉన్నారండి. ఒకవేళ ఈరోజు నువ్వు కూడా అలాగే చేస్తున్నావా? ఏదన్నా ఒక పని చేసేటప్పుడు దేవుని చిత్తాన్ని పట్టించుకోకుండా ఒకవేళ దేవుడే కనుక వద్దు అని చెప్పినా అని చాలామంది వినరు. దైవజనుడు ఫోన్ చేసి అడుగుదాం. ఒకవేళ దైవజనుడు కనుక చెయ్యి అన్నాడు అనుకో, మనం చేసేద్దాం. ఒకవేళ దైవజనుడు కూడా వద్దన్నాడు అనుకో, దైవజనుడిని మారుద్దాం, మనకి ఎస్ అని చెప్పే దైవజనుడిని తొక్కుందాం. ఈరోజు నీ జీవితంలో నువ్వు చేసేటువంటి ఒక పని, నువ్వు తలపెట్టేటువంటి ఒక తలంతు, నువ్వు చేయాలనుకునేటువంటి ఒక కార్యము, ఒక క్రియ, కేవలము ఆ పని చేసేటప్పుడు దేవుని దగ్గరికి వస్తున్నావు. కానీ ఎందుకు వస్తున్నావు? దేవుడు వద్దంటే వదిలేద్దాం, చేయమంటేనే చేద్దాం, ఎందుకంటే దేవుని చిత్తం కదా కావాలి అనేటువంటి ఆలోచనతోనే వస్తున్నావా? లేకపోతే
నేను వెళ్ళి ఒక పనిని అడిగితే ఆ పని దైవజనుడు కానీ దేవుడు కానీ ఎస్ చెప్పాలి అనేటువంటి ఆలోచనతో ముందుగానే ఫిక్స్ అయ్యి వచ్చేస్తారో అలా వస్తున్నావా? గుర్తుపెట్టుకోండి ప్రేమైనటువంటి వారులారా, ఈరోజు మోటివేషన్ కోసం కాదు నువ్వు ఎదురు చూడాల్సింది. ఒక కైండ్ ఆఫ్గా చెప్పాలంటే ప్రోత్సాహం కోసం కాదు. నేను చేయాలనుకున్నటువంటి పని దేవుడు సరే అనాలి, దైవజనుడు మెచ్చుకోవాలి, దైవజనుడు కూడా చెయ్యి అనాలి అనేటువంటి దాన్ని ముందే బ్రెయిన్లో పెట్టుకొని రావద్దు. ఇలా కాదు నువ్వు దేవుడిని అడగాల్సింది, ఈ విధంగా కాదు నువ్వు దైవజనుల దగ్గర సమాధానాన్ని కోరుకోవాల్సింది. ఈ పని దేవుని చిత్తమా కాదా? దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దేవుని చిత్తం కాదంటే వదిలేయండి. కానీ చాలామంది ఏమంటారు, క్రైస్తవ బిడ్డలు చేసేటువంటి పని ఇదే. వారు చేసేటువంటి పని ఖచ్చితంగా ఒకరిని అడిగినప్పుడు, ఒక దైవజనుడిని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాలో తెలుసా? మా బాగా జరుగుద్దని చెప్పాలి అని ఆలోచిస్తారు. ఈరోజు నువ్వు కూడా అలాగే ఆలోచిస్తున్నావా? ఈరోజు నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావా? ఈ వీడియో చూస్తున్నటువంటి నువ్వు కూడా అలాగే ఆలోచిస్తున్నావా? గమనించండి ప్రేమైనటువంటి వాళ్ళరా, అలా కాదు మనము దేవుణ్ణి అడగాల్సింది. ఆయన చిత్తం ఏంటి అనేటువంటి దాన్ని బట్టి ఈరోజు నీ జీవితాన్ని నీవు నడపాలి.